హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అబ్బు. సార్, నటి హేమ గారు మనం చూసాం బెంగళూరు రేవ్ పార్టీలో అరెస్ట్ అయ్యి ఆ తర్వాత డ్రగ్స్ రిపోర్ట్ లో కూడా పాజిటివ్ గా వచ్చింది. అయితే ఆ తర్వాత బెయిల్ పైన రిలీజ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. డ్రగ్స్ రిపోర్ట్లు అప్పుడు పాజిటివ్ గా వచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇచ్చింది, సబ్మిట్ చేసింది మన మంచు విష్ణు గారికి మా సభ్యత్వం మరోసారి తీసుకోవడానికి. అందులో నెగిటివ్ వచ్చిందంట. అయితే అప్పుడు పాజిటివ్ వచ్చింది, ఇప్పుడు నెగిటివ్ ఎలా వచ్చిందని చెప్పేసి చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేయడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూస్తున్నాం. సార్ అసలు ఏం జరిగింది, మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఇక్కడ హేమ తను ఏమైనా చేయగలదండి. తనకి మంది మార్బలం అంతా ఉన్నారన్నమాట. మిగతా వాళ్ళైతే ఒంటరి వాళ్ళు ఏం చేయలేరు, నిందభరిస్తూ కూర్చోవడమే. కానీ హేమ అలా కాదు, మొదటి నుంచి కూడా దానికి వ్యతిరేకంగానే మాట్లాడుతుంది. ఒక పక్క వంట చేస్తున్నానంటది, ఒక పక్క రేవ్ పార్టీలో ఉన్న ఫోటోలు చూస్తే ఇవి నావు కావు మార్ఫింగ్ అంటుంది, వాళ్ళు టెస్టులు చేస్తే వెళ్తుంది, అటెండ్ చేస్తుండగా వాదులాడుతుంది. తిరిగి ఈ మా అసోసియేషన్ వాళ్ళేమో నువ్వు ఉండడానికి వీలు లేదని తరివేయడం జరిగింది. మళ్ళీ నాలో ఏ దోషం ఉందని అడిగింది. అడిగితే వాళ్ళు చెప్పారు, ఇలాగ నీ రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి కదా, నెగిటివ్గా వస్తాయి కానీ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. మరి రెండో రోజుకి ఆ రిపోర్ట్స్ వచ్చాయి అంటున్నారు. అందువల్ల మరి వచ్చాయా లేదన్నది వాళ్ళిద్దరికీ తెలియాలి. మళ్ళీ మా అసోసియేషన్లో జాయిన్ చేసుకున్నారు. ఏమిటి ముందు రోజు ఆ రిపోర్ట్స్ ఉన్నాయి, రెండో రోజుకి రిపోర్ట్స్ ఎలాగ వచ్చాయంటే అలాగే కొన్ని పనులు జరుగుతాయి. వాటి గురించి ఎక్కువగా బుర్ర పెట్టి ఆలోచించడం వేస్ట్. తర్వాత నా ఉద్దేశం ఏంటంటే ఏదో సందర్భంలో ఏదో కేసులో ఇరుక్కున్నంత మాత్రంలో అసోసియేషన్ నుంచి తప్పించడం సరికాదని నా ఉద్దేశం, వ్యక్తిగతమైన అభిప్రాయం అన్నమాట. అదే ఇంతకుముందు ఎవరో చెప్పాను కూడా. ఉన్నారు, మీరు ఉన్న స్నేహితులతోనో ఎవరితోనో ఏదో పార్టీకి వెళ్ళారు, ఇరుక్కున్నారు. ఇరుక్కుంటే అసోసియేషన్కి దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు మాని తప్పించినంత మాత్రంలో మీ మెంబర్స్ పెరిగిపోరు కదా. లేదా మాలో మన హేమ కలిసినంత మాత్రంలో ఆవిడకి వేషాడు క్యూ కట్టుకొని ఇంటికి రాలేదు కదా. అందువల్ల దాన్ని నేను ఎప్పుడు కూడా సమర్థించను. ఇక్కడ ఏంటంటే మామూలుగా ఆవిడ అందరితో పాటు తను వెళ్ళింది, పార్టీలో ఇరుక్కుంది, వారు పోలీసులు పట్టుకున్నారు, ఈవిడేదో దబాయించబోయింది, వాళ్ళు నిర్ధారణ చేశారు. తర్వాత ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఎవరో తనతో పాటు రాజకీయ నాయకులను తీసుకెళ్ళింది, వచ్చింది. ఇప్పుడు అవసరార్థం ఆ రాజకీయ నాయకులే మిగతా వ్యవహారాలన్నీ పూర్తి చేసి మొత్తాన్ని క్లీన్ చీట్ ఇచ్చారు. అది అందువల్ల మరి హ్యాపీయే కదా, అందరికీ హ్యాపీ అవుతుంది. అంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నెగిటివ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం అనేది ఇప్పుడు దీన్ని పోలీసులు ఏమన్నా పరిగణలోకి తీసుకుంటారా? అప్పుడు వాళ్ళు చెప్పారు కదా సార్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు ఈమె నెగిటివ్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవునండి, పోలీసు మళ్ళీ ఇది మీద యాక్షన్ తీసుకోరు కదా. పోలీసు యాక్షన్ తీసుకోమని మళ్ళీ ఇంకెవరో కంప్లైంట్ ఇస్తే అప్పుడు పరిగణలో తీసుకుంటారు. అంతే, దట్ ఈస్ లెఫ్ట్ టు క్లయింట్ మాట. ఎవరైనా సెపరేట్గా మాకు అనుమానంగా ఉంది, దయచేసి దీన్ని పర్యవేక్షించండి అంటే ఒకసారి వాళ్ళకి ఈ అమ్మాయికి సఖ్యత కుదిరిన తర్వాత నా బోటోడో నీ బోటోడో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ కంప్లైంట్ని స్వీకరించరు. దానికి 190 కారణాలు చెప్తారు. సరే, నటి హేమ గారి పరిస్థితి చూసుకుంటే సినిమాలలో ఇప్పుడు అంత అవకాశాలు లేకపోవడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇక మీద అవకాశాలు ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉందా లేదంటే ఇప్పుడు కాస్త లైమ్ లైట్ లోకి రావడం చూసాం సార్ ఈ ఇష్యూ తోటి. కాస్త అంటే మొన్నటి వరకు ఉన్నా కూడా ఫేమ్ ఉంది, మంచి సినిమాలు ఉండేవి, కానీ కాస్త సైలెంట్ అయిపోయారు. అటువంటి సైలెంట్ అయిన టైంలో ఈ ఇష్యూ జరగడం, మళ్ళీ ఆమె లైమ్ లోకి రావడం, మరి ఇప్పుడు ఇదేమన్నా అవకాశాలకు దారి తీస్తుంది అంటారా సార్? దీని గురించి ఎవరు తోచినట్టుగా వాళ్ళు చెప్తున్నారండి. ఆ భర్త ఫోటో కూడా ఎవరు తోచినట్టు వాళ్ళు వేస్తున్నారు. ఆయన మీరు తమ్ముడు జాన్ అన్నమాట, హేమ భర్త. మీరని మంచి ఫేమస్ ఎడిటరు, కెమెరామెన్, డైరెక్టరు. తర్వాత వకీల్ సాబ్లో జడ్జి కూడా వేశాడనమాట. మీరు ఆ తమ్ముడు అన్నమాట జాన్ అని ఆయన పెళ్లి చేసుకుంది. ఇక్కడ పెద్ద విచిత్రం ఏమిటంటే ఆవిడ సినిమాల్లో యాక్ట్ చేస్తున్నప్పుడు డబ్బు చాలా అంటే చాలా మినిమం ప్రాపర్టీస్ ఉండేవి. ఆవిడ సినిమాల్లోంచి మానేసిన తర్వాతే పెద్ద ల్యాండ్స్, రిసార్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ మరి ఆవిడ ఏ విధంగా హౌ టు మేక్ మనీ అనేది ఆవిడ తెలిసి ఉండాలి. సినిమాల్లో కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆవిడ రెమ్యూనరేషన్ ఇచ్చినా సరే
ఓ 10 లక్షల రూపాయలు ఆవిడ యాక్ట్ చేసినటువంటి ఒక 5 రోజులకో 6 రోజులకో ఇవ్వడం పెద్ద గొప్ప. ఎన్ని 10 లక్షలు అయితే ఒక ఎకరం ల్యాండ్ వస్తుంది కదా. మరి అమితమైన సంపాదన సంపాదించింది. ఆవిడకున్నటువంటి లోటు ఏముంది? ఏమి లేవు, లోటు లేదు కదా. అందువల్ల ఆవిడ సినిమాల్లో చేయవలసిన అవసరం లేదు, సినిమాలు చేసే క్రేజ్ కూడా పోయింది ఇప్పుడు. ఉమ్, ఇప్పుడు హేమని ఎవరు చూస్తారంటే మామూలుగా ఆంటీల క్యారెక్టర్ వేసుకోవాల్సిందే. దాంతో అందరితో కూడా కామెడీ క్యారెక్టర్ అంటే సమవుజ్జి కామెడీ క్యారెక్టర్లు చేయవలసిన వాళ్ళందరితో కూడా గొడవలు పడింది. ఇప్పుడు బ్రహ్మానందంతో పడిన గొడవ చిన్నది కాదు. మళ్ళీ ఇంకోసారి బ్రహ్మానందం గారి ముఖం చూసుకునే అవకాశం లేదు. అలాగే మిగతా వాళ్ళతో కూడా ఎవరితో కూడా నప్పదు మాట. మా హేమంటారు కానీ వెనకమారుగా వాళ్ళని అందరూ విమర్శించేవాళ్ళే. ఓకే. ఏం కూడా వస్తారు బ్రహ్మానందం గారితో? బ్రహ్మానందం ఆయన కొంచెం అతిగా ప్రవర్తించాడని చెప్పేసి అప్పుడు గొడవ పెట్టిందన్నమాట. నీ పక్కన హీరోయిన్గా యాక్ట్ చేస్తాను కానీ నీ నిజంగా హీరోయిన్ని కాదు కదా, నువ్వు నన్ను నీ పిల్లలా చూడొద్దు అని చెప్పేసి అప్పుడు ఏవో అభిషేకాలు మోపి పెద్ద గొడవలు అయ్యాయి. తర్వాత అంటే ఎవరైనా ఎలిజిబుల్గా ఉంటేనే తీసుకుంటారండి. సెట్లో గొడవలు పెట్టుకుంటే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు కదా. కొత్తగా వచ్చే ఆర్టిస్టు యాక్టింగే చేస్తాడా, ఈ గొడవలే ఎదుర్కొంటాడా? కనుక వాళ్ళు తప్పుకుంటారు అన్నమాట. ఇప్పుడు వెన్నెల కిషోరు ఇట్లాంటి వారు కొంతమంది ఉన్నారు. కృష్ణ భగవాను లేకపోతే ఇంకెవరు వెన్నెల కిషోరు లేకపోతే ఆడెవరు మన సప్తగిరి ఏదో ఉన్నాడు కదా ఆయన. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకే అరకొర వేషాలు వస్తాయి. లైవ్ లైట్లో ఎవరున్నారో వాళ్ళు తీసుకుంటారు కానీ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్ట్ని ఎవరు తీసుకోరని నా ఉద్దేశం. సార్ నటి హేమ గారు అంటే ఈ బెంగళూరు రేవుపాట్లు అంతమంది పేర్లు బయటకు వచ్చినా కూడా ఒక హేమ గారిని అందరు కూడా ఫోకస్ చేసడం మనం చూసాం సార్. ఎందుకు అంటారు సార్? ఓన్లీ హేమ గారిని ఎందుకు ఇంత ఫోకస్ చేశారు? ఆమెను ఎందుకు ఇంత బ్లేమ్ చేశారు? అంటే అక్కడ హేమ గారు అనేసరికి ఒక చిన్న ఆ, వాగ్దాటి గ్లామర్ ఆవిడకుంది. ఎక్కడైనా తప్పు కనిపించినట్టయితే ఎత్తి చూపించడం, మా అసోసియేషన్ వాళ్ళందరినీ నిలదీయడం, ఏదైనా జరిగినట్టయితే గోరంతలు కొండంతలు చేసి తన మాట నెగ్గించుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అందరి దృష్టి హేమ మీదే ఉంది. అయితే హేమ కూడా సినిమాల్లో యాక్ట్ చేయడమే కాకుండా తను చాలా ఒక సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ సర్కిల్ సీట్లు గీట్లు అన్నీ ఉన్నాయంటారు. హౌ టు మేక్ మనీ అనేది బాగా తెలుసు, బాగా డబ్బు ఉంది. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి? హేమ అంటే అందరూ కూడా ఏదో ఒక మాట అంటారు, మాట అనే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు అంటారు మాట. మిగతా వాళ్ళు ఎవరున్నారు? కామెడీ ఆర్టిస్టులు ప్రస్తుతానికి ఎవరూ లేరు.